Dear students, good morning everyone. In the previous class, we have read about syllable division. Now in this second lesson, we are going to read about word stress. What is word stress and how it is produced? And we are also going to read about the role of stress in spoken language, and also how to mark and use stress. So we are going to read in this chapter. What is word stress? Word stress talks about tonal qualities, pitch, and lengthening of vowels. What is word stress? Word stress tells us the tonal qualities, pitch, and lengthening of vowels. So, when we talk about word stress, it influences speaking styles of different spoken English languages. So, that language may make it musical. So, when you hear somebody speak in English, you can exactly you just cannot understand their language. Most of their, sometimes their language is like Tinglish. What is Tinglish? Tinglish అంటే ఏంటి? ఇంగ్లీష్ని తెలుగుని కలిపి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకి మాతృభాషలో తెలుగు, మన మాతృభాష తెలుగు. సో ఇంగ్లీష్ అనేది ఫారిన్ లాంగ్వేజ్. ఫారిన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడడం 100% సాధ్యం కానప్పటికీ కొంత సాధ్యమే. కాబట్టి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సమ్ వర్డ్స్ సమ్ సౌండ్ హార్ష్, సమ్ సౌండ్ మ్యూజికల్. ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ చాలా హార్ష్గా అనిపిస్తాయి, కొన్ని మ్యూజికల్గా ఉంటాయి. సమ్ సౌండ్ లౌడ్ అండ్ సమ్ మే సౌండ్ ఈవెన్ indifferent. So, a quality that makes the English language stand out thus is word stress. సో ఇంగ్లీష్కి మిగతా భాషలకి తేడా ఎక్కడ మనకి కనబడుతుంది, డిఫరెంట్గా ఎక్కడ ఉంటుందంటే ఇన్ వర్డ్ స్ట్రెస్. వర్డ్ స్ట్రెస్లోనే మిగతా భాషలకి ఇంగ్లీష్కి డిఫరెన్స్ తెలుస్తుంది. దిస్ క్వాలిటీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేక్స్ ఇట్ మ్యూజికల్. సో ద క్వాలిటీ మేక్స్ ఇట్ మ్యూజికల్. కాబట్టి ఎంతవరకు కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మ్యూజిక్, మనం ఆ రిథమ్, స్టైల్, స్ట్రెస్ కరెక్ట్గా మనం వాడినట్లయితే అది చాలా వినడానికి వినసొంపుగా అందంగా ఉంటుంది. సో ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద లెసన్ యూ విల్ నో వాట్ వర్డ్ స్ట్రెస్ ఈస్, హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. కాబట్టి రాబోయే పేజెస్, కమింగ్ పేజెస్, యూ కెన్ ఆల్సో డిఫైన్ వాట్ ఈస్ వర్డ్ స్ట్రెస్, వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్, దాన్ని ఎలాగ మనం వర్డ్ స్ట్రెస్ని ప్రొడ్యూస్ చేయడం, ఎలాగ స్ట్రెస్ ఇవ్వడం ఎక్కడ, అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్కి ఎందుకు అవసరం, వర్డ్ స్ట్రెస్ అనేది అవసరమా? స్ట్రెస్ మార్కింగ్ అంటే ఒక వర్డ్ని ఎక్కడ ఒత్తు పలకాలి. తెలుగులో మనకి ఒత్తులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఏ పదం మీద మనం వర్డ్ స్ట్రెస్ చేయవలసి ఉంది అనేది మనం నేర్చుకున్నాం. ఏ పదం మీద కాకుండా ఎక్కడ, ఎలాగ, దానివల్ల ఉపయోగాలు. సో యాక్టివిటీ 1లో మనకి ఇచ్చారు ఇందులో. సో ఇందులో మనం చూస్తున్నాం, వి సీ ఆల్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్. చాలా ఇంగ్లీష్ నేమ్స్ ఉన్నాయి, తెలుగు నేమ్స్ ఉన్నాయి. సో మనం ఇవి ప్రాపర్ నౌన్స్. ఇవి ఫస్ట్ దానికి మనకి చేసి పెట్టేసింది ఎక్కడ మనం స్ట్రెస్ ఇచ్చి పలకాలి. క్యాథరీన్,
క్యాథరీన్, కే రీన్. త ప్రక్కన సౌండ్ లేదు, క్యాథరీన్. కాబట్టి అక్కడ బ్రేక్ ఇచ్చి పెట్టాడు చూడండి, క్యాథరీన్. అలాగే ఇక్కడ ఎక్కడ మనకి స్ట్రెస్ ఇవ్వాలి అనేది ఈ లెసన్లో మనం చూస్తున్నాం. అనుపమ, అనుపమ ఇది నేము. తెలుగు వాళ్ళు ఎలా పిలిస్తే అది కరెక్ట్. అనుపమ. ఇట్ ఈజ్ అనూపమ కాదు, అనుపమ, అనుపమ కదా. అనుపమ, అను దగ్గర డాష్ ఇవ్వచ్చు, పమ. రాబర్ట్, అది రోబోట్, రోబోట్ కాదు, రాబర్ట్. శ్రీనివాసు, యాంథనీ. రేణుక, రేణుక, రేణుక. Margaret. So how do we know that we should pronounce Margaret as Margaret? Margaret కాదా, Margaret కాదు. It is Margaret. So stress is on the first syllable. ఎక్కడైతే ఏ సిలబల్ మీద అయితే మనం ఎక్కువగా ఒత్తు పలికి మాట్లాడతామో, ప్రొనౌన్స్ చేస్తామో దానినే స్ట్రెస్ మార్కింగ్ అంటాం. సరిత, సారిత కాదు, సరిత. బాబ్రా, దాన్ని అలాగా ప్రొనౌన్స్ చేయాలి, బాబ్రా. రజిత, పట్రీషియా, పట్రీషియా, ఈషియా. సో రెండు. సో ఇలాగ మనం ఈ యొక్క ఇంగ్లీష్ అండ్ ఇండియన్ నేమ్స్ని మనం విన్నాం కదా. రాబర్ట్, రజిత కదా, రజిత కాదు, రజిత. సో డిఫరెంట్గా నేమ్స్ అయినప్పటికీ వాటిని ఎలాగ మనం పలుకుతాము, ఏ బేసిస్ మీద పలుకుతాము. ఆర్ఏఎంఏ, రామా ఉంది, రమా ఉంది కదా. అయితే దీన్ని రామా అని పలకాలా, రమా అని పలకాలా అనేది కేవలం దేని మీద ఆధారపడి వచ్చింది, వర్డ్ స్ట్రెస్ మీద మాత్రమే ఈ యొక్క మనం చూస్తున్నాం దాన్ని. కాబట్టి వెన్ యూ లిసన్ టు ద ఇంగ్లీష్ నేమ్స్, యూ లిసన్ టు అ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ లౌడ్ ఎంఫసిస్ ఆన్ అ పార్ట్ ఆఫ్ ద నేమ్. సో ఇంగ్లీష్ నేమ్ని మీరు ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక చోట స్ట్రాంగ్గా, గట్టిగా ఎంఫసిస్ చేస్తున్నాం. క్యాథరీన్ కదా. అదే పక్షంగా మనం చూస్తే అనుపమ, క్యాథరీన్, అనుపమ. రాబర్ట్, శ్రీనివాసు. సో ఇంగ్లీష్ నేమ్స్కి ఇండియన్ నేమ్స్ పక్క పెట్టి పలికి చూసినప్పుడైతే వెన్ యూ ప్రొనౌన్స్ దోస్ నేమ్స్, యూ లిసన్ టు అ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ లౌడ్ ఎంఫసిస్. గట్టిగా పలుకుతున్నట్టు, ఒత్తులు పెట్టినట్టు పేరు మీద మనం చూస్తాం. కానీ వెన్ యూ లిసన్ టు ది ఇండియన్ నేమ్స్ చూసినప్పుడు, విన్నప్పుడు మటుకు అలా ఉండదు కదా. క్యాథరీన్, మార్గరెట్, యాంథనీ, ఇవన్నీ స్ట్రెస్ చేస్తున్నాం. సో వీ యూజ్ స్ట్రాంగ్ బ్రెత్ ఫోర్స్. ఫోర్స్ ఉపయోగిస్తారు పలకడంలో. ఎనర్జీ అండ్ ఈవెన్ అ లాంగ్ వవెల్ టు సౌండ్ దెన్ సో. సో ఒక లాంగ్ వవెల్ని ఇలా పలకడానికి కూడా ఎక్కువ బ్రెత్ ఫోర్స్ ఉపయోగిస్తాము కదా. ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం కింద. ఏ సిలబల్ మీద అలాగైతే స్ట్రెస్ మనం ఇవ్వాలి. సిలబల్స్ డివిజన్ ఉంది కదా, లాస్ట్ చాప్టర్లో మనం వావెల్స్ ప్రకారం సిలబల్ని డివిజన్ చేస్తారు. హౌ డు వి డివైడ్ అ సిలబల్? We divide syllables according to the number of vowel sounds present in a word. కాబట్టి దాని ప్రకారము మనం సిలబల్స్ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వవెల్ సౌండ్ని బట్టి సిలబల్ డివిజన్ చేస్తాం.
ఇక్కడ ఉన్న చూడండి వర్డ్ ఉంది ఇచ్చాడు. గ్రీటింగ్ ఎక్కడ స్ట్రెస్ వచ్చింది? పక్క కాలంలో ఎక్కడ మనం స్ట్రాంగ్, లౌడ్ ఆర్ లాంగ్ సిలబుల్ ఎక్కడుందో మనం ఇక్కడ రాయాలన్నమాట. సో ఇన్ దిస్ వర్డ్ గ్రీటింగ్ ద ఫస్ట్ సిలబుల్ greeting. So when you observe the first syllable, I have expressed it with a breath force ఎక్కువ ఉపయోగించాను, emphasis ఉపయోగించాను, greeting. At the same time ting కొంచెం లోగా ప్రొనౌన్స్ చేశాను. కాబట్టి వర్డ్ స్ట్రెస్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్ greeting, రెండే రెండు సిలబల్స్. And in these two syllables we have given stress on the first syllable because it is receiving a greater breath force and emphasis. Greeting. Communication ka you ni cation. So stress ఎక్కడ పడింది అంటే ఫోర్త్ సిలబల్ మీద. communication. So ఈ వర్డ్ మీరు చూసినట్లయితే you might have observed all the other syllables which do not receive stress, we have to read them a bit ఫాస్ట్గా చదువుకోవాలి. ఏదైతే సిలబల్ స్ట్రెస్ రిసీవ్ చేసుకున్నటువంటి సిలబల్స్ అన్నిటిని స్పీడ్గా చదవాలి. కమ్యూనికేషన్, గ్రీటింగ్. అంతేకాదు కొంచెం వాల్యూమ్ అంటే మన స్వరం అక్కడ తగ్గిపోతుంది కూడా. రెఫ్యూజీ, ఫోటోగ్రాఫ్, political, potato, seduction, August, remember, member, never ఫస్ట్ సిలబల్ మీదే స్ట్రెస్ రిసీవ్ చేసుకుంటుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్ స్ట్రెస్? నా ఇక్కడ వర్డ్స్ చూసారు కదా, గ్రీటింగ్, కమ్యూనికేషన్, రెఫ్యూజీ, ఫోటోగ్రాఫ్, పొలిటికల్, పొటాటో, seduction, August, remember, never. So this is how we have to give stress. నేను ఎక్కడైతే కొంచెం గట్టిగా ఒత్తు స్ట్రెస్తో మాట్లాడుతున్నానో అక్కడే వర్డ్ స్ట్రెస్ ఉంటుంది. గ్రీటింగ్ ఫస్ట్లో వచ్చింది కదా, కమ్యూనికేషన్ ఫోర్త్ సిలబల్, రెఫ్యూజీ ఫస్ట్ సిలబల్. సో సెకండ్ యాక్టివిటీకి రండి. ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్ స్ట్రెస్. వర్డ్ స్ట్రెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? As Indians, we don't use stress in our spoken language, and so we do not tend not to use it in the English. We are Telugu people and we don't have stress in our language. ఒత్తులు ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో లాగా లేవు. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం స్ట్రెస్ ఇవ్వడం అని. దిస్ ఆఫెన్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ and misunderstanding in the conversation. Since word stress and signs stress are intrinsic features of the English language. English language, this is very, very important. Without word stress, one will be miscommunicated and misunderstood. If you pronounce a word without word stress లేకుండా ప్రొనౌన్స్ చేస్తే ఎదుటివాడికి నువ్వు తప్పుగా అర్థం చేసిన వాడు అవుతావు. సో అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ లిసన్ టు దెమ్ విత్ ఎ ఫోకస్ ఆన్ స్ట్రెస్డ్ వర్డ్. హీ ఈస్ కన్సిడర్డ్ an important member of the team. Important అక్కడ ఇచ్చారు చూడండి.
దేని మీద స్ట్రెస్ అనేది స్ట్రెస్ మార్కింగ్ ఒక చిన్న గీత ఆ వర్డ్ యొక్క పైన ఇవ్వబడింది. ఎక్కడ ఇచ్చాడు? సెకండ్ సిలబుల్ మీద ఇచ్చాడు అనమాట. ఇంపార్టెంట్. సో స్ట్రెస్ మార్కింగ్ చేసేటప్పుడు దాని ముందు ఉన్నటువంటి కాన్సనెంట్ ముందు పైన చిన్న గీతతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈస్ హౌ we indicate stress. Important. He is considered impotent. Important, important. Impotent and important. These are two words with two different meanings. ఇవి రెండు పదాలకి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ అంటే సామర్థ్యం లేనటువంటి వాడు అండ్ ఇంపార్టెంట్ అంటే ప్రాముఖ్యమైన వాడు. సో ద సెకండ్ సెంటెన్స్ క్యారీస్ ద స్ట్రెస్ ఇన్ ద వర్డ్ impotent on the first syllable, which sounds like impotent and thus gives a negative meaning that he is an incapable member. Important, impotent. So ఇవి రెండు టూ డిఫరెంట్ మీనింగ్స్. ఇంపార్టెంట్ అంటే ప్రాముఖ్యమైన, ఇంపార్టెంట్ అంటే శక్తి సామర్థ్యంలో లేనివాడు. కాబట్టి స్ట్రెస్ కరెక్ట్గా ఇవ్వకపోతే ఇంపార్టెంట్లో సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇచ్చాము, ఇంపార్టెంట్ ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇచ్చాము. సో టూ వెరీ వెరీ మచ్ డిఫరెంట్ ఇన్ మీనింగ్లో చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క పదాలని మనం ఎలాగా స్ట్రెస్ మార్కింగ్ చేసుకున్నామో దాన్ని చూసాం. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వర్డ్ స్ట్రెస్ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు ఎలాగా మనం వర్డ్ స్ట్రెస్ని రిప్రజెంట్ చేస్తాము. వెన్ యూ లిసన్ టు ద వర్డ్ communication, the syllable K is heard stronger, louder and longer. Communication. నేను ఈ పదం చదువుతున్నప్పుడు కేషన్ అనే వర్డ్, కే అనేది ఇట్ వాజ్ స్ట్రాంగర్, గట్టిగా అన్నాను, లౌడర్ ఎక్కువ శబ్దంతో అన్నాను, లాంగర్ ఎక్కువసేపు అన్నాను. సో దిస్ ఈస్ హౌ you can identify a word stress while reading and writing also. So of the 5 syllables in the word, this syllable K is the loudest. So 5 syllables unnai communication lo, andro K matram you can see and hear that it is the loudest, strongest and longest. And it is indicated with a dot. As you can see, oka chinna geeta అక్కడ ఉంది చూడండి, దాంతో మనం ఇండికేట్ చేసుకుంటాము అక్కడ స్ట్రెస్ ఇస్తుంది అని. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ యూ విల్ నోటీస్ దట్ ద సిలబల్ యూ టు ఈజ్ హర్డ్ ఎ లిటిల్ లౌడర్ అండ్ స్ట్రాంగర్ విచ్ when compared to the other syllables except k in the word. So it receives secondary stress. సో ఇందులో మనం ఇంకొక విషయం కూడా నేర్చుకుంటున్నాం, దట్ ఈస్ సెకండరీ స్ట్రెస్. 5 సిలబల్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఆల్సో లెర్న్ దట్ ఏ వర్డ్ ఆల్సో రిసీవ్స్ సెకండరీ స్ట్రెస్. కమ్యూనికేషన్. సో వేర్ ఈస్ ద సెకండరీ స్ట్రెస్? ఎక్కడ ఉంది? ఇక్కడ ప్రైమరీ స్ట్రెస్ ఏమో కే మీద ఉంది, సెకండరీ స్ట్రెస్ ఏమో యూ మీద ఉంది. కమ్యూనికేషన్. సో సెకండరీ స్ట్రెస్ యూ మీద ఉంది. దాన్ని వర్టికల్ బార్తో మనం అక్కడ గుర్తించడం జరిగింది. నౌ యాక్టివిటీ 2, యూ కెన్ సీ సర్టన్ వర్డ్స్ అండ్ ఆల్సో దేర్ stress marking is also given, indicated with the vertical bar. Sincerity. దాని ప్రకారంగానే మన ప్రొనౌన్సియేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. Sincerity. Corruption. Apology. Frustrate. Exasperate.
punctuality, nominee, diligent, intrinsic, patriotic, compulsory, domestic, corrupt, democracy, vacation, activity, amplify, nation, receptive, graduation. సో వీటికి మీరు స్ట్రెస్ మార్కింగ్ నోట్ చేయండి. దట్ ఈస్ యువర్ assignment. So there is another item also in this which is called functional stress. What is functional stress? Functional stress ante enti? So ఇంగ్లీష్లో ఫంక్షనల్ స్ట్రెస్ గ్రామాటికల్ స్ట్రెస్గా కూడా పనిచేస్తుంది. వాట్ ఈస్ గ్రామాటికల్ స్ట్రెస్? ఒక వర్డ్ని నీవు దాని స్ట్రెస్ని వేరీ అయినప్పుడు మార్చి పలికినప్పుడు దాని యొక్క అది నౌనా వెర్బా అనేది కూడా నువ్వు ఇండికేట్ చేయగలవు. బికాస్ ద స్ట్రెస్ చేంజెస్, స్ట్రెస్ మారుతుంది కాబట్టి దాన్నే మనం ఏమన్నాము, ఫంక్షనల్ స్ట్రెస్ అన్నాము. ఇట్ అండ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ గ్రామాటికల్ ఫంక్షన్ ఆల్సో. ఇన్ వెర్బ్స్ విత్ 2 syllables stress falls on the second syllable, and in nouns and adjectives with 2 syllables the stress falls on the first syllable. సో ఫంక్షనల్ స్ట్రెస్ని మనం ఎలాగా ఇవ్వచ్చు? నౌన్స్ అయితే వెర్బ్స్లో 2 syllables మాత్రమే ఉన్నట్లయితే స్ట్రెస్ ఎక్కడ ఇవ్వాలి? సెకండ్ సిలబల్ మీద ఇవ్వాలి. అదే నౌన్ అండ్ యాడ్జెక్టివ్ మీద 2 syllables ఉన్నట్లయితే స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. సో ఫంక్షనల్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే అది వెర్బా, నౌనా, యాడ్జెక్టివా, దానికి మనం ఎలాగా అండర్స్టాండ్ చేసుకుంటామంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఎ వర్బ్ అయినట్లయితే దానికి స్ట్రెస్ సెకండ్ సిలబల్ మీద ఉంటుంది. అదే నౌన్ కానీ యాడ్జెక్టివ్ అయితే స్ట్రెస్ ఫస్ట్ సిలబల్ మీద ఉంటుంది, ప్రొవైడెడ్ ద వర్డ్ హ్యాస్ ఓన్లీ 2 syllables. ఎలాగా ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వర్డ్కి యాక్టివిటీ 3లో ఇచ్చాడు చూడండి. రికార్డ్ వెర్బ్, అది బ్రాకెట్స్లో వి అని ఇచ్చాడు చూడండి. ఇదిగో చూడండి, టు రికార్డ్ వెర్బ్ అన్నాము కదా, సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ ఉంది అంటే అది వెర్బ్. టు రికార్డ్, టు నోట్ ది అబ్జర్వేషన్స్. సో రికార్డ్ నౌన్ అయితే అడ్జెక్టివ్ అయితే దానికి ఫస్ట్ సిలబల్ మీద ఉంటుంది. సో మీ సైన్స్ టీచర్ బ్రింగ్ ద రికార్డ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు కరెక్ట్ ఇట్, రికార్డ్ తీసుకురండి నేను కరెక్ట్ చేస్తాను అంటారు కదా. సో దానికి నౌన్ కాబట్టి దానికి ఫస్ట్ సిలబల్ మీద మనం స్ట్రెస్ ఇవ్వాలి. టు రికార్డ్, రికార్డ్. టు ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్. వెర్బా నౌనా చూడండి, దాన్ని బట్టి నా స్ట్రెస్ మారింది, దాని మీనింగ్ కూడా మారుతుంది. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్. ప్రాజెక్ట్, ప్రొజెక్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ స్ట్రెస్. ఒకటే వర్డ్ స్ట్రెస్ వేరీ అయితే దాన్ని గ్రామాటికల్ మీనింగ్ కూడా, గ్రామాటికల్ ఫంక్షన్ కూడా మారింది. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ గ్రామాటికల్ ఫంక్షన్. సో అది వెర్బా నౌనా అనేది కూడా స్ట్రెస్ని నువ్వు వేరీ చేసి పలికినట్లయితే మనుషులు అర్థం చేసుకుంటారు. రికార్డ్, రికార్డ్. రికార్డ్ అంటే వెర్బు, సాంగ్ రికార్డ్ చేద్దాము. బ్రింగ్ ద రికార్డ్ అంటే మనం సైన్స్కి వాడి రికార్డ్ అన్నమాట. సో కింద ఇచ్చారు చూడండి, వెర్బ్ ఇచ్చాడు కదా,
ఫస్ట్‌ది వర్బ్ అన్నాడు. వర్బ్‌కి ఎక్కడ ఇవ్వాలి? సెకండ్ సిలబుల్ మీద. కండక్ట్, కండక్ట్, కాండక్ట్. నౌన్ అయితే ఏమని చెప్పాలి? కాండక్ట్ సర్టిఫికేట్. Conduct. I'm going to conduct a meeting. Conduct a meeting. Conduct. Perfect. Verb. Perfect. Noun or adjective. Object. Object. Verb. Object. Verb. Object. Noun. Project. Verb. Project. Noun. So that is functional stress. Now we are going to see nature of stress in English. ఇంగ్లీష్‌లో నేచర్ ఆఫ్ స్ట్రెస్ ఎలా ఉండబోతుంది? చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. యాంగ్రీ, క్యాంటీన్, ఫ్యామిలీ, కమిటీ, ఎంప్లాయీ. సో డైసిలాబిక్ వర్డ్ అయితే దీంట్లో మనం చూడగలిగింది ఏంటంటే స్ట్రెస్ ఫస్ట్ దాని మీదన్నా పడుతుంది, లేదంటే సెకండ్ వర్డ్ మీదన్నా పడుతుంది. సో in a disyllabic word, the stress falls either on the first syllable or on the second syllable. Polysyllabic అయితే మనం దాంట్లో స్ట్రెస్ it can fall on the second, third or fourth also. Some of the examples are given here. Combination of words కూడా ఉన్నాయి. Notebook, four-wheeler, northeast, downgrade, notebook, notebook. So first word మీద పడింది. Four-wheeler second word మీద. Northeast second దాని మీద. Downgrade second దాని మీద పడింది. So these are called compound words. ఇక్కడ ఆల్రెడీ మీకు దాన్ని చేసి చూపించారు. కాబట్టి మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ 50 వర్డ్స్ విత్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ సిలబల్స్. డిక్షనరీ చూసి ఒక 50 వర్డ్స్ తీసుకుని నంబర్ ఆఫ్ సిలబల్స్ ఉన్నవి దానికి వర్డ్ స్ట్రెస్ని ఇండికేట్ చేస్తూ దాన్ని మీరు వర్క్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో టేక్ సమ్ కాంపౌండ్ వర్డ్స్ని కూడా మీరు తీసుకుని దాన్ని వర్కౌట్ చేయొచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ రిగార్డింగ్ వర్డ్ స్ట్రెస్.